ఒక ఆటగాడు, ఒక జట్టు, ఒక నమ్మకం. 18 ఏళ్లుగా ఒకే జెర్సీతో, ఒకే కల కోసం పోరాడుతున్న లెజెండ్. అతడే కింగ్ కోహ్లీ. ఈరోజు మనం చూసేది విరాట్ కోహ్లీ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉన్న అద్భుతమైన బంధం కథ. 2008 ఐపీఎల్ మొదటి సీజన్. అప్పటికి యువ ఆటగాడు కోహ్లీ, U19 వరల్డ్ కప్ విజేత. అప్పుడే ఆర్సీబీ టీం అతన్ని తీసుకుంది. అప్పటినుంచి ఈరోజు వరకు ఒక్క ఫ్రాంచైజ్ కోసం మాత్రమే ఆడిన ప్లేయర్. ఇది లాయల్టీ కాదు, ఇది ప్రేమ. కోహ్లీ మొదట్లో అంత గొప్పగా ఆడలేదు, కాని క్రమంగా తన ఆటతో ప్రపంచాన్ని షాక్ ఇచ్చాడు. 2011 తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు. ఎగ్రెషన్, కన్సిస్టెన్సీ, యాటిట్యూడ్. ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ. 2013లో కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. మొత్తం 143 మ్యాచ్లు కెప్టెన్గా. విన్స్ 66, లాసెస్ 70. కాని నంబర్స్ కాదు మ్యాటర్, ఆ జట్టును గెలిపించాలని జ్వాలే ముఖ్యము. 2016 సీజన్ కోహ్లీ పీక్ 973 రన్స్. ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ సీజన్. ఆర్సీబీ ఎన్నోసార్లు ఫైనల్కి వెళ్ళింది, కాని ట్రోఫీ మాత్రం దూరమైంది. 2016 ఫైనల్ దగ్గరికి వచ్చి కూడా చేజారింది. కోహ్లీ ఒక్కరే పోరాడాడు, కాని టీం సపోర్ట్ చాలాసార్లు మిస్ అయింది. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రన్ స్కోరర్, 8,000+ రన్స్, కౌంట్లెస్ రికార్డ్స్. చేజింగ్లో 4,000+ రన్స్ చేసిన మొదటి ప్లేయర్. ఆర్సీబీ కోసం 300+ సిక్సెస్, కన్సిస్టెన్సీకి బ్రాండ్ అంబాసిడర్. 2025 చరిత్ర సృష్టి. 17 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫైనలీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఆ సీజన్లో కోహ్లీ 657 రన్స్. ఈ విజయం కోహ్లీ డెడికేషన్కి రివార్డ్. ఇప్పటికీ కోహ్లీ ఫామ్ తగ్గలేదు. 2026లో కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. ఏజ్ పెరిగినా హంగర్ మాత్రం తగ్గలేదు. కోహ్లీ కోసం ఆర్సీబీ కాదు, ఆర్సీబీ కోసం కోహ్లీ కాదు, ఇది ఒక ఎమోషన్. జట్టు ఓడినా అభిమానులు వదల్లేదు, ఎందుకంటే అది కేవలం జట్టు కాదు, ఒక ఫ్యామిలీ. కింగ్ కోహ్లీ ఫరెవర్ ఆర్సీబీ.